మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వెలుగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో ఎన్నికల కోలాహలం మొదలైంది. రాష్ట్ర సచివాలయ ఉద్యోగ సంఘం కార్యవర్గం ఎన్నికకు నామినేషన్ల హడావిడి ప్రారంభమైంది. సచివాలయ ఉద్యోగ సంఘం అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి, కార్యవర్గ సభ్యుల పదవులకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో పలువురు ఉద్యోగులు నామినేషన్ల దాఖలు చేశారు. ఇప్పటివరకు మొత్తం 7 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇక రెండో బ్లాక్లోని ఎన్నికల రిటర్నింగ్ అధికారి వద్ద ఉద్యోగులు నామినేషన్లు దాఖలు చేశారు. ఈ నెల 29న సచివాలయ ఉద్యోగ సంఘం కార్యవర్గం ఎన్నికలు నిర్వహిస్తారు. సచివాలయ ఉద్యోగ సంఘం అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి, కార్యవర్గం సభ్యులను 1180 మంది సచివాలయ ఉద్యోగులు ఎన్నుకోనున్నారు. సచివాలయ సంఘం ఎన్నికల సందర్భంగా అందులో అధ్యక్ష పదవికి పోటీ చేయడానికి ఈరోజు నామినేషన్ సమర్పించడం జరిగింది. 4వ బ్లాక్ నుంచి మా ఉద్యోగులంతా కలిసి బయలుదేరి పక్కనే ప్రభుత్వ కార్యక్రమం జరుగుతూ ఉంది కాబట్టి కలెక్టర్ కాన్ఫరెన్స్, సో దానికి ఎటువంటి ఆటంకం కలగకుండా అందరూ కూడా మౌనంగా అందరూ ప్రశాంతంగా వచ్చి ఈరోజు ఇక్కడ నామినేషన్ కార్యక్రమం పెద్ద ఎత్తున ఉద్యోగులందరూ పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు. ఉషా అనేది ఒక పెద్దన్న సంఘం, రాష్ట్రంలో అన్ని ఉద్యోగ సంఘాలకి మార్గదర్శకంగా ఉండే సంఘం. ఆ సంఘం యొక్క విలువని, మన సచివాలయం యొక్క విలువను కూడా పెంచి దాని యొక్క ప్రాధాన్యతని రాష్ట్రం మొత్తం కూడా చెప్పుకునేలాగా అప్సా అనేది ఒక మార్గదర్శక సంఘంగా ఉండేలాగా నేను కృషి చేస్తాను. ఉద్యోగ సమస్యలన్నింటి పరిష్కారంలో మొట్టమొదట ముందుండి నడిచే సంఘంగా అప్సాను తీసుకువెళ్ళడంలోనూ మేము మా యొక్క ప్రయత్నాన్ని కొనసాగిస్తాను. అలాగే ఉద్యోగ సమస్యలు చాలా ఉన్నాయి. పిఆర్సీ ఉంది, ఐఆర్ ఉంది, డిఏ ఏరియర్స్ ఉన్నాయి. అలాగే మన అమరావతిలో సచివాలయ ఉద్యోగులందరికీ, అలాగే అసెంబ్లీ ఉద్యోగులందరికీ ఇంటి స్థలం తీసుకురావాలి. ఇలాంటి అనేక సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్ళి వాటిని సత్వరం పరిష్కారం చేసేలాగా అప్సా తరపు నుంచి మేము కృషి చేస్తాము. ఎన్నికల్లో గెలిచేందుకు మాకు ప్రధానంగా సహకరించే అంశాలు ఏంటంటే, ముఖ్యంగా మేము పని చేస్తూ ఉద్యోగులకి, సచివాలయ ఉద్యోగులకి ఫలితాలు తీసుకువచ్చి ఓట్లు అడుగుతున్నాం. ఉదాహరణకి ఈ మధ్యకాలంలో మన సెక్రటేరియట్లో మన ఉద్యోగులందరికీ కూడా సుమారు 4 కోట్ల రూపాయలు డిఏ ఏరియర్స్ రాష్ట్రంలో ఏ ఉద్యోగ సంఘం కూడా సాధించలేని విధంగా సాధించి ప్రతి ఉద్యోగికి దాదాపు 80,000 రూపాయలు వారికి డిఏ ఏరియర్స్ వచ్చేలా కృషి చేయడం జరిగింది. అట్లాగే మిగతా ఉద్యోగ సమస్యలైనటువంటి సిపిఎస్ అవనివ్వండి, అలాగే ప్రమోషన్ల రిజర్వేషన్ అంశం అవనివ్వండి, వీటన్నిటిలో కూడా మేము చాలా యాక్టివ్గా ముందుకొచ్చి పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తుండడం మన సచివాలయంలో ఉన్న ఉద్యోగులందరికీ కూడా పరిచయమే. సో ఈ యొక్క అంశాలు ఒక వ్యక్తితో సంబంధం కాదు, ఒక మొత్తం అందరికీ సంబంధించిన కామన్ ఇష్యూస్ని అడ్రస్ చేయడం అనేది నా యొక్క ఈ క్యాండిడేచర్కి బలమైన పునాది. ఆ పునాదితో పాటు ఈ యొక్క ప్రొఫైల్ని చూసినటువంటి ప్రభుత్వ పెద్దలు కూడా మన ప్రొఫైల్ని చూసిన తర్వాత చాలా బాగుందని చెప్పి మనకి ప్రభుత్వం నుంచి కూడా ఒక ఎంకరేజ్మెంట్ వచ్చింది. సో ఆ యొక్క కారణాల వల్ల నేనే ఈ యొక్క ఎన్నికల్లో గెలుస్తానని బలంగా నమ్ముతున్నాను. మా ఉద్యోగుల యొక్క సహకారం, వారి యొక్క స్పందన కూడా చాలా ఎక్కువగా ఉంది. మళ్ళీ మరొకసారి అప్సాని గ్రేట్గా చేసేలాగా. హాయ్ వ్యూయర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.